గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ది క్వశ్చన్ డిబేట్. దిస్ ఇస్ యామిని. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయం ఆసక్తికరంగా మారింది. మంచి చేసిన తమకే ఓటు వేయాలని సీఎం వైఎస్ జగన్ కోరుతున్నారు. మరోపక్క అప్పులు తప్ప అభివృద్ధి లేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు, దుర్భాషలో ఆడుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జనం ఎవరి వైపు మొగ్గుతారు, ఎవరిని ఎన్నుకుంటారు అనేది $1 మిలియన్ క్వశ్చన్ గా మారింది. అయితే అధికార వైసీపీ మాత్రం చేసిన సంక్షేమం గెలిపిస్తుందని అంటుంటే కూటమి మాత్రం గెలుపు మాదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. సో ఇదే ఈరోజు టాపిక్. దీనికి సంబంధించి ప్రస్తుతం స్టూడియోలో అందుబాటులో ఉన్నారు టీడీపీ నుంచి రామకృష్ణ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు వైసీపీ నేత, అదేవిధంగా కోటేశ్వరరావు గారు అనలిస్ట్ జాయిన్ అవుతారు. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వైసీపీ దగ్గరికి వెళ్దామండి. సో శ్రీనివాస్ రెడ్డి గారు మీరంటున్నారు మేం చేసిన సంక్షేమమే మమ్మల్ని గెలిపిస్తుంది అంటున్నారు. ఇటు టీడీపీ అయితే కూటమిలో ఉన్నాం కదా, రెండు ఏదైతే జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, అఫ్ కోర్స్ బీజేపీ వాళ్ళ కార్యకర్తలు కావచ్చు, ఎవరైనా వీళ్ళందరి వల్ల మేం గెలుస్తాం, మా కూటమి గెలుస్తుంది అంటున్నారు. ఎవరి ధీమా వాళ్ళకుంది, మీ ధీమా ఏమిటండి? కేవలం ఇది మాత్రమే నెక్స్ట్ ఎలక్షన్స్ లో మీకు కలిసి వస్తుందా? మేడం గారు, యువర్ గుడ్ నేమ్ ప్లీజ్. యామిని అండి. యామిని గారు, ముందుగా మీకు అదేవిధంగా మన బీఆర్కే వీక్షకులకు, కోటేశ్వరరావు గారికి, శ్రీనివాస్ చౌదరి గారికి అందరికి కూడా శుభ సాయంత్రం అండి. గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడ మేము కేవలం సంక్షేమం మాత్రమే కాదండి, అభివృద్ధి కూడా పరుగులు ఎత్తిచ్చాం. ప్రచారంలో వెనకబడ్డాం తప్ప సంక్షేమం అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జోడు గుర్రాల మాదిరి పరిగెత్తాయి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఆ విషయం స్పష్టంగా తెలుసు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బయట ఉన్నటువంటి వాళ్లకు ఏదో ఎక్కడో రోడ్లకు పడినటువంటి గుంతల్ని, ఎక్కడో పడినటువంటి రోడ్ల నిర్మాణం అనేది ఒక నిరంతరమైనటువంటి ప్రక్రియ. దాంట్లో ఎక్కడో పాడైపోయినటువంటి ఒక రోడ్డు తీసుకెళ్లి ఇదిగో ఇది వైసీపీ పాలన అని చెప్పేసి ఒక విష ప్రచారమే తప్ప సంక్షేమం వల్ల పేద ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాట ఇచ్చిన ప్రకారం పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఈ రాష్ట్రంలో ఉన్నారు. అప్పర్ మిడిల్ క్లాస్ ధనవంతులు మాత్రమే ఒక అభిప్రాయం కలిగి ఉన్నారు. ఏంటంటే మా డబ్బులు తీసుకెళ్లి పేదవాళ్ళకి ఇస్తున్నారు అనేటటువంటి ఒక అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశిష్టమైనటువంటి ఏదైతే వాళ్ళు ఆశించారో, పేదవాళ్ళు ఆశించినటువంటి వాళ్ళ ఆశ మేరకు, వాళ్ళ యొక్క ఏదైతే నమ్మకం మేరకు, విశ్వాసం మేరకు జగన్మోహన్ రెడ్డి గారు పని చేశారు. ఆ నమ్మకం, విశ్వాసమే మమ్మల్ని గెలిపిస్తుంది. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈ మాట, ఎప్పుడైతే ఆ విపక్షాలు ఏదైతే ఆ రావం ఈ రావం శంకారావం అని ఆయన మొదలుపెట్టాడు వాళ్ళ యువ నాయకుడు, అది శంకారావం లాగా లేదు, శంకారావం లాగా ఉందంటే, శంక అంటే సందేహం, అనుమానం, ఏమవుతుందో, గెలుస్తామో లేదో అనేటటువంటి భయం. ఆ భయానికి తోడు అమిత్ షా గారు 4:2:1 అని ఒక రూల్ పెట్టారట. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో కూడా 4 స్థానాలు తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తే 2 స్థానాల్లో జనసేన చేయాల్సిందే, 1 స్థానంలో బీజేపీ ఇవ్వాల్సిందే. మరి ఈ దీంతో వాళ్ళు ఉడితిలో పడ్డ ఎలుకలాగా వాళ్ళ పరిస్థితి ఉంది తప్ప వైసీపీ ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేవు. వాళ్ళు వ్యక్తిగత ఆరోపణలకే విలువ ఇస్తా ఉన్నారు. ఆ శంకారామంలో మొట్టమొదటి రోజు శంకారామంలో ఆయన చెప్పిన మాట ఏంటంటే 2 నెలలు టైం ఉంది, ఇదిగోండి రెడ్ బుక్. అంటే శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు చేసిన అభివృద్ధి సంక్షేమం గెలిపిస్తుందా, లేకపోతే టీడీపీకి మైనస్ గా ఉన్నటువంటి ఆ అంశాలు మిమ్మల్ని గెలిపిస్తాయి అంటున్నారా? టీడీపీకి మైనస్ అనే దానికన్నా టీడీపీ ఏమి చెయ్యలేదు, ఈ రాష్ట్రానికి చెయ్యలేదు కాబట్టి 23. అంటే ఇప్పుడు ఎలక్షన్స్ కి ముందు మీరు ప్రజల ముందుకు ఎలా వెళ్ళబోతున్నారు? మేము ఇది చేస్తామని వెళ్ళబోతున్నారా, లేకపోతే
ప్రతిపక్షం ఏమీ చేయలేదు అని చెప్తూ వెళ్ళి ఓటు అడుగుదాం అనుకుంటున్నారా మేము ఏంటి? ఇది చేశామని మాత్రమే వెళుతున్నాం. మేము ఇది చేశాము. 1,54,000 రూపాయలు ఉన్నటువంటి తలసరి ఆదాయాన్ని 2,41,000కు చేర్చాము. జీవన ప్రమాణాలు మెరుగుపరిచాము. అన్ని విధాల అభివృద్ధి చూయించాము. పరిశ్రమలకు పెద్దపీట వేశాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఉండగా సాలుసరి సంవత్సరానికి 12,000 కోట్ల రూపాయల చొప్పున పరిశ్రమలు వస్తే 12,000 కోట్ల రూపాయల విలువైన పరిశ్రమలు వస్తే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 15,000 కోట్ల పైచిలకు విలువైనటువంటి పరిశ్రమలు ఈ రాష్ట్రానికి వచ్చాయి. అంటే రాజధానే లేదు అంటున్నారు కదండి. రాజధానే లేదు కదా, రాజధానే లేకుండా పోయింది కదా. రాజధాని లేకపోవడానికి కారకులైన వాడిని నిలదీయాలమ్మా. రాజధాని కావాలి, రాజధాని అంటే వాళ్ళు అమరావతి అని కన్ఫర్మ్ చేసుకున్నారు. మీరు వచ్చిన తర్వాత 3 రాజధానులు అన్నారు. ఇప్పుడేమో హైదరాబాదే ఇంకొన్ని రోజులు ఉమ్మడి రాజధానిగా బాగుంటుందని చెప్పి మీ పార్టీ నేతలే కామెంట్స్ చేస్తున్నారు. వైవి సుబ్బారెడ్డి కావచ్చు, ఇంకొకరు కావచ్చు. యామిని గారు మంచి ప్రశ్న లేవనెత్తారమ్మా. ఇక్కడ పూరి గుడిసెలో ఉండే వాళ్ళు 5 అంతస్తుల భవనాన్ని గురించి ఆలోచించటం ఎంత అనాలోచితమో, 5 లక్షల కోట్లు నాకు ఇవ్వండి నేను రాజధాని నిర్మిస్తానని విభజన సందర్భంలో చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు 1 లక్షల కోట్లు వీళ్ళు కారుస్తారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు అనుకొని భ్రమలపడి అతను అదే భ్రమల్లో హైదరాబాద్ నుంచి ఇక్కడికి కరకట్టకు పారిపోయి వచ్చి, అది కూడా ఓటుకు నోటు కేసులు చిక్కుకొని పారిపోయి వచ్చి అర్ధంతరంగా ఇక్కడికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెచ్చినటువంటి కష్టాలే తప్ప, అంటే మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరైనా కొట్లాడి తీసుకురావాల్సింది కదండి. నిధులు గాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రానికి ఆదాయం గాని లేదా కేంద్ర ఒక రాష్ట్రానికి ఇచ్చేటటువంటి పరిస్థితి కానీ వాస్తవంగా లేదు. మరి మీరు కూడా అన్నారు కదా, మరి వాస్తవ పరిస్థితులు అలా లేనప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు, వాస్తవ పరిస్థితులు అలా లేనప్పుడు మీరు గత ఎలక్షన్స్ కి ముందు మాకు టోటల్ గా 25కి 25 ఇచ్చేసేయండి, మెడల్ వంచి తీసుకొస్తామని మీరు మాత్రం ఎలా హామీ ఇవ్వగలిగారు ఎలక్షన్స్ కి ముందు? ఏ మెడల్ వంచి తీసుకొచ్చి ఇస్తామన్నాము? రాజధాని లేని రాజధాని ఏది గ్రాఫిక్ రాజధాని కడతామని మేమేం చెప్పలేదు. మేము మెడల్ వంచి తీసుకొస్తామన్నది ప్రత్యేక హోదా తీసుకొస్తామన్నాం. ఓకేనండి, మనకి టీడీపీ నుంచి రామకృష్ణ గారు ఉన్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు, మీ క్వశ్చన్స్ అన్ని అక్కడ అడుగుదాం. నమస్తే అండి, విన్నారా శ్రీనివాస్ రెడ్డి గారు క్వశ్చన్స్? విన్నామమ్మా. చెప్పండి. శ్రీనివాస్ రెడ్డి గారు ఏదో గాలిలో లెక్కలు చెప్తున్నారు. ఆయన అమరావతి భ్రమరావతి అని మాట్లాడుతున్నారు. ఆయన ఏమైనా అమరావతి వచ్చారా? ఈ రోజు అసెంబ్లీ అసెంబ్లీలోనే ఉన్నారు. మీరే మాట్లాడదు కానీ నేను అమరావతిలోనే ఉంటానండి. నేను అమరావతి హైకోర్టు కోసం వెళ్ళి చూడండి. హైకోర్టు ఇప్పటికి అదే రన్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక్క శాశ్వత భవనం కానీ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కానీ ఎక్కడా లేదు. ఉన్న భవనాలు కూల్చడమే తప్ప ఆ రోజు ప్రజాభవనాన్ని ప్రగతిలో ఏదైతే కూల్చారో ఆ కూల్చడం నుంచి ఈ రోజు వరకు కట్టడం అనేది ఏమీ లేదు. ప్రతి దగ్గర కూడా కూల్చడమే ప్రారంభమైంది. రాష్ట్రాన్ని కూడా అలా కూల్చుకుంటూ పోయి అధోగతి పాలు చేసి అప్పుల పాలు చేశారే తప్ప ఈ రోజు రాష్ట్ర అభివృద్ధి అనేది ఎక్కడా లేదు. మీరు ఏ రోడ్డును నడవండి, రోడ్డు అంతా గుంతలతోనే ఉంది. అభివృద్ధి అనేది పూర్తిగా కుంటుపడిపోయినటువంటి పరిస్థితి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. మీరు అమరావతిలో కూర్చొని మాట్లాడకండి, రాష్ట్రం మొత్తం తిరగండి, చూడండి అక్కడ పరిస్థితి ఏంటనేది చూడండి. ఎంతసేపు సంక్షేమ పథకాలు ఇచ్చామే అంటున్నారు తప్ప గాని సంక్షేమ పథకాలు కూడాను అప్పులు వాడి తెచ్చిచ్చినటువంటి సంక్షేమ పథకాలే తప్ప ఆదాయాన్ని సృష్టించి తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలు అనేవి ఈ రాష్ట్రంలో లేవండి. ఇది వాస్తవాలు మనం కూడా గమనించాలి. ఓకేనండి. ఓకే రామకృష్ణ గారు, మీరు ఏ ఎజెండాతో ప్రజల ముందుకు వెళ్తారు ఓట్లు అడగడానికి? వారైతే సంక్షేమం అభివృద్ధి మేము చేసిన ఏవైతే సాధించి పెట్టామో రాష్ట్రానికి, ఫ్యాక్టరీస్ కావచ్చు, అంటే పరిశ్రమలు కావచ్చు, ఇలాంటి అంశాలన్నీ కూడా ఆయన ఇప్పటి వరకు చెప్పారు. మీరు ఏ ఎజెండాతో వెళ్తున్నారు? 2014 నుంచి 2019 వరకు లోటు బడ్జెట్ లో ఉన్నప్పటికి కూడా ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల దేశంలో ఇతర రాష్ట్రాల కంటే ముందుగా తీసుకువెళ్లి ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా తీసుకొచ్చాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని. విడిపోయినప్పటికీ విభజన హామీలు ఏమీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వనప్పటికి కూడా ఈ రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు శ్రమించి ప్రపంచ దేశాలు అనేకమైనటువంటి అగ్ర నేతల్ని నాయకుల్ని ఈ రాష్ట్రానికి తీసుకొచ్చి అనేక పరిశ్రమలకి ప్రారంభించడానికి ఈ రోజు ముందుకు వచ్చాం.
కానీ 2019 తర్వాత ఒక్క ఛాన్స్ తో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక అదేంటవన్నీ గ్రాఫిక్స్ అంటున్నారు కదా వైసీపీ. కార్యక్రమం గాని ఏమీ లేవమ్మా. ఏమున్నాయి గ్రాఫిక్స్? అది మిమ్మల్ని వారు వైసీపీ వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్ అండి. తప్పుకోకుండా పరదాలు లేకుండా ఏ రోజైనా ముఖ్యమంత్రి గారు తిరిగారమ్మా? పోలీస్ సెక్యూరిటీ లేకుండా, పరదాలు లేకుండా గ్రాఫిక్స్ ఏంటి? ఈ రోజు అమరావతిలో అవన్నీ కట్టిను కాదా? అవన్నీ టెంపరీగా కొన్ని కట్టినటువంటి భవనాలు. ఈ రోజు డీజీపీ కార్యాలయం గాని ఏ కార్యాలయాన్ని మీరు తీసుకోండి, ఈ రోజు 3 రాజధానులు అనుకొని ముందుకు వచ్చారు మీరు. ఏ ఒక్క దగ్గర కూడా లేదు సరికదా? కనీసం కొన్ని అమరావతిలో ఉన్నటువంటిది అదే విజయవాడను కూడా మీరు అభివృద్ధి చేయలేనటువంటి పరిస్థితి ఈ రోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఓకేనండి, మరి మీరు నెక్స్ట్ అంటే ఎజెండాలో అమరావతినే రాజధానిగా మళ్ళీ పునర్నిర్మిస్తారంటే ఇప్పటి వరకు కొన్ని పనులు అయితే అయ్యాయని అంటున్నారు. ఖచ్చితంగా ఏకైక రాజధాని అమ్మా అది అమరావతి. అమరావతిని అభివృద్ధి చేస్తాం. ఈ రోజు గతంలో చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ ని అభివృద్ధి చేసేటప్పుడు మీరు ఎగ్జాంపుల్ తీసుకోండి. అది చూసే మీకు ఉమ్మడి రాష్ట్రం 2014లో ఓట్లేసారండి. అది చూసే ఓట్లేశారు. అయితే ఇక్కడ ఆ మేరకు మీరు మళ్ళీ ప్రజల యొక్క ఏదైతే నమ్మకాన్ని గెలుచుకోగలిగారా 2019లో ఎన్నికలకు అప్పుడు? 2019లో ఒక మాయ దీంట్లోకి వెళ్ళారు, ఒక లేనిపోనివి క్రియేట్ చేశారు, అనేకమైనటువంటి సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారాన్ని ఇచ్చారు. పైగా రాజశేఖర రెడ్డి గారు తనడిగా ఒక్క ఛాన్స్ అంటూ ముందుకు వచ్చారు, ప్రజలు ఇచ్చారు అప్పట్లో. ఈసారి ఆ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గానీ అంటే అంతకుముందు కూడా అడిగారు కదండి. అంతకుముందు 2014 ఎన్నికల టైంలో కూడా అడిగారు వైసీపీ వాళ్ళే, ఎస్పెషల్లీ జగన్మోహన్ రెడ్డి. అప్పుడు కూడా అడిగారు. అప్పుడు ఎవరి ఛాన్స్ 2019లో ఇచ్చారంటే మీకేమైనా డ్రాబ్యాక్స్ ఉన్నాయేమో చూసుకున్నారా? 2019లో వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడానికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేశారు, వీరు వచ్చిన తర్వాత ఇంకేదో జరుగుతుంది, ఏదో చేస్తారనేటువంటి ఆలోచనతో వీళ్ళు వారికి ఒక ఛాన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇచ్చారమ్మా. మరి ఇప్పుడు ఆ ఒక్క ఛాన్స్ ఏంటనేది పూర్తిగా ఈ రోజు చూశారు. ఈ రోజు ఒక ఎమ్మెల్యేకి స్వయంగా ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ అధిష్టానం ఒప్పుకుంటుంది, ముఖ్యమంత్రి గారు ఒప్పుకోనే కదా మా ఎమ్మెల్యేలు ఎవరు పనికిరారు, పని చేయరు, ప్రజల్లో వాళ్ళకి విశ్వాసం లేదు అన్నటువంటి ఉద్దేశంతో ఈ రోజు అనేక మంది ఎమ్మెల్యేలని మాత్రమే కాకుండా వేరు ప్రదేశాలకి ఎంప్లాయీస్ ని ట్రాన్స్ఫర్ చేసినట్లుగా ఈ ఎమ్మెల్యే అభ్యర్థుల్ని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఈ రోజు ఈ నియోజకవర్గంలో అభివృద్ధి చేయలేనటువంటి ఎమ్మెల్యే, ఈ నియోజకవర్గ ప్రజలకి సదుపాయాలు కల్పించినటువంటి ఎమ్మెల్యే ప్రక్క నియోజకవర్గంలో ఎలా చేయగలరు, ప్రక్క నియోజకవర్గ ప్రజలకు ఏ విధంగా ఆయన ఉపయోగపడగలరు అనేది మీరే ఆలోచించి చెప్పండి. అంటే అటు పార్టీ అసంతృప్తుల్ని బుజ్జగించడం, అట్ ది సేమ్ టైం మా పార్టీలో ఎవరైనా పని చేయకపోతే నాకు ప్రజలే ముఖ్యం, వాళ్ళని ఖచ్చితంగా తీసి పక్కన పెడతానని ప్రజల నమ్మకాన్ని గెలుచుకునే ప్రయత్నం చేస్తున్నారనుకోవచ్చా? ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవాలనుకుంటే ముందు పని చేయాలి కదా. గ్రామాల్లో పని చేయకపోతే కదా ప్రజలు ఆ అభ్యర్థిని కానీ నీ సొంత పార్టీ ఎమ్మెల్యేని కానీ తిరస్కరిస్తున్నారు. పని చేస్తే ఎందుకు తిరస్కరిస్తారు? పని చేయలేదు, ఆ వ్యక్తి వల్ల ఉపయోగం లేదు, ఎమ్మెల్యేగా ఈ 5 సంవత్సరాలు కూడా ఆ నియోజకవర్గానికి ఆయన చేసినటువంటి పరిస్థితి కానీ, అభివృద్ధి కార్యక్రమం కానీ, ప్రజల కోసం ఆయన చేసినటువంటి పనులు కానీ ఏమీ లేవన్నటువంటి ఉద్దేశంతోనే ఈ రోజు ప్రజలు తిరస్కరిస్తారేమన్నటువంటి భయంతో ముందుగానే వైఎస్ఆర్సీపీ వాళ్ళ వేరే చోట్లకు మార్చడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఒక క్వశ్చన్ అండి, ఇందాక నేను వైసీపీ వారిని కూడా అడిగాను. అంటే మీరు చేస్తా అన్న పనులు చెప్పి ప్రజల్లోకి వెళ్ళి ఓటు అడగాలనుకుంటున్నారా, లేకపోతే గవర్నమెంట్ యొక్క వ్యతిరేక ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో అదంతా మీ వైపుకు తిప్పుకోవాలనుకుంటున్నారా? ఏంటి మీ ఎజెండా? ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంక్ అనేది ఆటోమేటిక్ గా మేము చెప్పకపోయినా మాకు వస్తుందా? మేము గతంలో చేసినటువంటి అభివృద్ధి ఏంటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాం, అలాగే 5 సంవత్సరాల అభివృద్ధి విషయంలో ఏ విధంగా కుంటుపడింది, భవిష్యత్తులో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్ళీ ఏ విధంగా ముందుకు తీసుకుపోతాం, నిరుద్యోగ సమస్యను ఏ విధంగా అధిగమిస్తాం, అలాగే ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాం అనేటువంటి అనేక అంశాలపైన మేము ప్రజలకి తెలియజేసి మళ్ళా మేము అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఓకేనండి, అనలిస్ట్ కోటేశ్వరరావు గారితో మాట్లాడదాం. మన్నం కోటేశ్వరరావు గారు మనకి అవైలబుల్ ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. విన్నారు కదా, ఇటు గవర్నమెంట్ అంటే వైసీపీ ఏమంటోందంటే మేము చేసిన సంక్షేమం, అభివృద్ధి, పరిశ్రమలు ఇలా వరుసగా వాళ్ళు ఏకరువు పెట్టారు, అవే మమ్మల్ని గెలిపిస్తాయి, అదే ఎజెండాగా ఈసారి ఎన్నికలకి మేము ఓట్లు అడుగుతాము, ఓటర్ల దగ్గరికి వెళ్ళి, ప్రజల దగ్గరికి వెళ్ళి అంటున్నారు. ఇటు టీడీపీ అంటోంది వాళ్ళైతే గవర్నమెంట్ వ్యతిరేక విధానాలు కావచ్చు, ప్రజల యొక్క వ్యతిరేక విధానాలు కావచ్చు, గవర్నమెంట్కి ఏదైతే నెగిటివ్ ఓట్ ఉందో అదంతా మా వైపుకు తిరుగుతుంది, మేము తిప్పుకుంటాం, ప్రజల్లో ప్రచారం చేస్తామని వాళ్ళు అంటున్నారు. సో ఒక అనలిస్ట్గా ఎవరికి ఓటు వేసే ఛాన్స్ ఉంది? రాష్ట్రంలోని ఓటర్ మూడ్ ఏంటి? ఇప్పుడు
2014లో జరిగినటువంటి ఎన్నికలు ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి. అప్పుడు ఏమిటంటే విభజిత రాష్ట్రానికి అంటే విభజించబడినటువంటి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి అన్యాయం జరిగింది అనేటువంటి ఒక అభిప్రాయం. ఆ జరిగినటువంటి అన్యాయాన్ని చంద్రబాబు నాయుడు గారు అయితే అంతకుముందు ముఖ్యమంత్రిగా చేసినటువంటి అనుభవం ఉంది కనుక ఆయన అయితే సరిదిద్దగలడు అనేటువంటి ఒక అభిప్రాయం, ఒక సానుకూలమైనటువంటి వైఖరి ఆ రోజు ఉన్నది. ఎంత సానుకూలమైనటువంటి వైఖరి ఉన్నా కానీ 50% ఓట్లు మాత్రమే వచ్చాయి. ఏది తెలుగుదేశం, బీజేపీ 3 పార్టీలు మద్దతు ఇచ్చినా కానీ 5 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి పరిణామాలను చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా కొన్ని సంక్షేమ పథకాలని అమలు జరగకపోలేదు, ఆయన కూడా అమలు జరిపారు. కానీ అమలు జరిపినటువంటి పథకాల కంటే కల్పించినటువంటి భ్రమలు ఎక్కువగా ఉన్నాయనేటువంటిది 5 ఏళ్ల అంటే 2014 నుంచి 2019 వరకు జరిగినటువంటి పరిణామాలని చూడాలి. బాబు వస్తే జాబ్ వస్తుంది అనేటువంటిది అందులో ఒక ప్రధానమైనటువంటి నినాదం. అవన్నీ కూడా ఆచరణలో దాల్చలేదు కనుక చివరికి అమరావతిని ఎంత భూతత్వంలో చూపించి మొత్తం అదొక మహానగరంగా చేస్తాము, లేదా 7 నగరాలు 9 నగరాలు చేస్తామని చెప్పేసి ఒక భ్రమరావతిగా ఆయన చూపించినటువంటి తీరుతోటి ఆ అమరావతి ప్రాంతం పరిసరాల్లోనే తెలుగుదేశం ఘోరంగా ఓడిపోయిందనేటువంటిది కూడా మనం గమనించాలి. అందుకని తెలుగుదేశం నాయకులు గతంలో తామేం చెప్పింది, తమను ఎందుకు తిరస్కరించారు అనేటువంటి దాన్ని గమనంలో ఉంచుకొని ఆచరణాత్మకమైనటువంటి దాంతో ఈ ఎన్నికల్లో వస్తే వాళ్ళకి సహజంగానే ప్రభుత్వ వ్యతిరేక ఓటు పడుతుంది. ఎందుకంటే గతంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు పడే వైసీపీ గెలిచింది 2019లో. ఇప్పుడు అదే పరిస్థితి వాళ్ళకి అవకాశం ఇస్తే కల్పించవచ్చు. కానీ అసలు మేము మొత్తం 2019 వరకు అంతా రాష్ట్రాన్ని అంతా ప్రపంచంలోనే గొప్పగా నిలిపాము, ఇలాంటి కబుర్లతోటి చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు ఉన్నటువంటి దాన్ని కూడా పోగొట్టుకున్నారనేది గమనించాలి. ఏ విధంగా నిలిపారు? ఒక ప్రపంచ దేశాలు కాదు, భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లోనే మానవ అభివృద్ధి సూచికల్లో ఎక్కడ ఆంధ్రప్రదేశ్ అప్పుడు గాని ఇప్పుడు గాని ఎక్కడ అగ్రస్థానంలో లేదు అనేటువంటి అంటే అప్పట్లో టీడీపీ ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ రెండు కూడా విఫలమయ్యాయని అనుకుందాం. అయితే రెండు కూడా మానవాభివృద్ధి సూచికల్లో ఎక్కడ ఉన్నాయి అనేటువంటిది వాళ్ళు చెప్పమానండి. మానవాభివృద్ధి సూచికల్లో ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ అగ్రస్థానాల్లో ఎక్కడ లేవు. సంక్షేమ పథకాలు వేరు, సంక్షేమ పథకాల్లో అమలు జరిపినంత మాత్రాన మానవాభివృద్ధి సూచికల్లో రాష్ట్రాలు ముందుకు పోతాయనేటువంటిది డిస్కస్ చేద్దామండి. కాదు అనేటువంటి కోటేశ్వరరావు గారు, ఈ రోజు మన టాపిక్ ఏపీ ఓటర్ మూడ్ ఎలా ఉంది, ఇదే రోజు టాపిక్. దీనికి సంబంధించి స్టూడియోలో అవైలబుల్ ఉన్నారు టీడీపీ నుంచి రామకృష్ణ గారు, వైసీపీ నుంచి శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా అనలిస్ట్ కోటేశ్వరరావు గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. శ్రీనివాస్ రెడ్డి గారు మీకు ఇంకా చాలా మైనసెసే కనిపిస్తున్నాయి. అంటే జాబ్ క్యాలెండర్ అన్నారు, ప్రస్తుతం అదే ఇష్యూ నడుస్తోంది. ఎవ్రీ ఇయర్ మీకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పారు, అది మీరు రిలీజ్ చేశారా? యామిని గారు ముందుగా అది రిలీజు చెయ్యలేదు, అంగీకరిస్తున్నాను. నేను ఏమంటున్నానంటే మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి 6 నెలలకే 1,34,000 శాశ్వత సచివాలయ ఉద్యోగాలను ఒకేసారి ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు హయాంలో ఉద్యోగస్తుల సంఖ్య 3,97,000 అయితే ఈ రోజున ఉద్యోగస్తుల సంఖ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగస్తుల సంఖ్య 6,10,000, 6,11,000. ఇది ఎవరు కాదనలేని సత్యం. చంద్రబాబు నాయుడు చివరి సంవత్సరంలో ఇచ్చినటువంటి జీతాల విలువ 37,000 కోట్లు అయితే ఇప్పుడు 57,000 కోట్లు. ఇప్పుడు జీతాలు పెరిగినాయా తగ్గినాయా, లేకపోతే ఉద్యోగాలు కొత్తవి వచ్చినాయా లేదా అనేదానికి ఇది ఒక ఎగ్జాంపుల్. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే పబ్లిసిటీ కాదండి, జాబ్ క్యాలెండర్ పేరుతోటి ఈ 1,30,000 అదేంటంటే ప్రశాంత్ కిషోర్ గారిని పెట్టుకున్నారు అప్పట్లో. సార్ వినండి అమ్మా యామిని గారు, లేదు అంటే పబ్లిక్ నుంచి వచ్చే క్వశ్చన్ నేను అడగాలి కదా. వెళ్ళాలమ్మా సబ్జెక్ట్. ఇప్పుడు 1,34,000 ఉద్యోగాలని, అవి శాశ్వత ఉద్యోగాలు, ఆ ఉద్యోగాలని సంవత్సరానికి ఒక 20,000 కానీ ఇచ్చినట్టే జగన్మోహన్ రెడ్డి గారు మంచోడు, జాబ్ క్యాలెండర్ ఇచ్చినట్టు లెక్క.
1,34,000 ఉద్యోగాలు ఒకేసారి ఇచ్చి చెడ్డోడైపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు. జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా ఇవ్వలేదా అనే దానికన్నా ఇచ్చిన ఉద్యోగాల సంఖ్య ఏంటి, సృష్టించినటువంటి ఉద్యోగాల సంఖ్య ఏంటి అనేది ఈ దేశ చరిత్రలోనే ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా ఒకేసారి టెస్ట్ కండక్ట్ చేసి ఆ స్థాయిలో ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. మరి ఎలా ప్రామిస్ చేశారండి? ఎలా ప్రామిస్ చేశారు ఎన్నికలకు ముందు? రామకృష్ణ గారు ఒక మాట అన్నారమ్మా, అప్పులు చేసి అభివృద్ధి చేశారు అని. అసలు చంద్రబాబు నాయుడు గారు సృష్టించినటువంటి ఆస్తులేంటో చెప్పమనండి. వాళ్ళు వెళ్ళిపోయేటప్పటికి 100 కోట్లు మాత్రమే ఉన్నాయని తెలుగుదేశం పార్టీ గజెట్ అని చెప్పబడేటటువంటి ఒక ప్రధాన పత్రికలో వచ్చినటువంటి వార్త. 100 కోట్లు మాత్రమే మిగిలిన దాన్ని ఆర్థికంగా దాన్ని బలోపేతం చేసుకుంటూ ఆదాయ వనరులను పెంచుకుంటూ గడ్డు పరిస్థితుల్లో నుంచి ఆదాయ మార్గం వైపు నడిపించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ముఖ్యమంత్రే కాదు, నిజమైనటువంటి ఆర్థికవేత్త కూడా. ఎందుకంటే పేదవాళ్ల జేబుల్లో డబ్బులు ఉండే విధంగా చేశాడు కాబట్టి ఆ మనీ సర్క్యులేట్ అయ్యి ఆర్థిక ప్రగతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబట్టి ఈ బ్యాంకుల్లో ఇప్పుడు కోటేశ్వరరావు గారు ఎన్లిస్ట్ ఒక మాట అంటున్నారండి. కోటేశ్వరరావు గారు, అంత అభివృద్ధి జరుగుతుంటే మానవాభివృద్ధి సూచికలో మన స్థానం ఎక్కడా అని. అదే అక్కడికే వస్తున్నానమ్మా. మానవాభివృద్ధి సూచికలో మన స్థానం వారు, ఎందుకంటే వారు ఎక్కువగా సోషల్ అవేర్నెస్ ఎక్కువ, సామాజిక స్పృహ ఎక్కువ. వారంటే నాకు చాలా గౌరవం. కోటేశ్వరరావు గారు అంటే వారు చెప్పే దాంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆరోగ్య సూచీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొట్టమొదటి స్థానంలో ఉంది. కోటేశ్వరరావు గారు, రక్తహీనత నివారణలో మొదటి బహుమతి కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చింది. అదేవిధంగా డిజిటల్ వైద్య సేవల కల్పనలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొట్టమొదటి స్థానంలో ఉంది. 17 మెడికల్ కాలేజీలని అనుమతులు తీసుకొచ్చి 5 మెడికల్ కాలేజీలను ఈ సంవత్సరం నుంచే ప్రారంభించడమే కాకుండా 7,500 కొత్త సీట్లు తెచ్చింది కాకుండా మరి 53,000 ఉద్యోగస్తుల్ని, కొత్త ఉద్యోగస్తుల్ని మెడికల్ డిపార్ట్మెంట్ లో కూడా రిక్రూట్మెంట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఇందాక వారు రామకృష్ణ గారు ఒక మాట అన్నారు, విజయవాడలో ఒక అభివృద్ధి లేదు అని. రిటైన్ వాల్ అనేది ఎంతమంది ముఖ్యమంత్రులు మారారండి? కృష్ణానది కరకట్ట మీద ఏ ప్రభుత్వం వచ్చినా కానీ రిటైన్ వాళ్ళు కట్టాలనే ఆలోచన చేసిందా? ఈ రోజున రిటైన్ వాళ్ళు పూర్తి చేసుకొని విజయవాడ శోభాయమానంగా ఉంది. అదేవిధంగా విజయవాడలో ఒక ఫ్లైఓవర్ 5 ఏళ్ల హయాంలో ఫ్లైఓవర్ పూర్తి చేయలేనటువంటి తెలుగుదేశం వాళ్ళు అభివృద్ధి గురించి మాట్లాడుతుంటే నవ్వొస్తుంది. ఎందుకంటే ఆ ఫ్లైఓవర్ వాళ్ళు పూర్తి చేయలేక 5 ఏళ్లలో పూర్తి చేయలేక వదిలేసి వెళ్ళినటువంటి ఫ్లైఓవర్ పూర్తి చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాతే. అట్లాగే బెంచ్ సర్కిల్ దగ్గర నుంచి ఉన్నటువంటి ఫ్లైఓవర్ ని వాళ్ళు మధ్యలో ఆపేసిన దాన్ని చేసింది మేమే. అదేవిధంగా మేమే శంకుస్థాపన చేసి మేమే ప్రారంభించింది కూడా ఉంది. అంటే శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు ఇటు తెలంగాణలో చూశారు, హైదరాబాద్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్తామన్నారు. కొంతవరకు తీసుకువెళ్ళింది గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం. అయితే మీరు కూడా చేసిన కొన్ని డెవలప్మెంట్స్ గురించి చెప్తున్నారు. ఇది మీకు ఎంత ప్లస్ అవుతుంది? ఎందుకంటే అక్కడ నీళ్లు, నిధులు, నియామకాలు అన్నారు. నియామకాల విషయంలో ఫెయిల్ అయ్యారు. సో వాళ్ళ రిజల్ట్ ఏంటో చూశారు. మరి ఇక్కడ పరిస్థితి ఏంటి? ఇవన్నీ కలిసి వస్తాయి మీకు నియామకాలు లేనప్పుడు? నియామకాలు ఉన్నాయి కదమ్మా. అంటే మీరిచ్చిన ఉద్యోగాలు ఎలాంటి ఉద్యోగాలు అండి? ఎందుకంటే ఇప్పుడు అడుగుతున్నారు కదా, డిఎస్సి కోసం అడుగుతున్నారు, మెగా డిఎస్సి. ఇప్పుడు అన్ని కోరికలు ఒకేసారి తీరుతాయమ్మా. రాజశేఖర రెడ్డి గారు అనుకుంటే అట్లా అనుకుంటే 52,000 మెగా డిఎస్సి వేసినటువంటి చరిత్ర ఒక రాజశేఖర రెడ్డి గారికి ఉంది. అదేవిధంగా 1,34,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఆ స్థాయిలో చేసినటువంటి వాళ్ళు ఎవరో గతంలో చెప్పానండి. చంద్రబాబు నాయుడు గారిని చెప్పానండి. చంద్రబాబు గారు నాయుడు హయాంలో పాపం వాళ్ళు ఆ ఉద్యోగస్తులు ఏదైతే ఉన్నారో పర్మనెంట్ చేయమని చెప్పేసి టెంపరీలో ఉన్నటువంటి ఉద్యోగస్తుల్ని, కాంట్రాక్టులు ఉద్యోగుల్ని పర్మనెంట్ చేయమని బతిలాడుతుంటే ఏ ముఖ్యమంత్రి పట్టించుకున్నాడా? మరి చంద్రబాబు నాయుడు గారి హయాంలో పెట్టినటువంటి 1998 డిఎస్సి పరీక్షల్లో పాస్ అయినటువంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకపోతే వాళ్ళకు ఉద్యోగాలు కల్పన చేసింది జగన్మోహన్ రెడ్డి గారు కదా.
1 by 1 చేసుకుంటా వస్తారమ్మా. అంతేగాని అన్ని ఒకేసారి కాలేదు అని అంటే, ఈ 5 ఏళ్లలోనే కాలేదు అంటే అది భావ్యం కాదు. ఖచ్చితంగా చేసుకుంటూ వెళ్తాము. చేసుకుంటూ మరి లోపు వెళ్ళేటటువంటి ఎలక్షన్స్ వచ్చేసాయి కదండి శ్రీనివాస్ రెడ్డి గారు, ఎలక్షన్స్ వచ్చేసాయి. ఎలక్షన్స్ వచ్చే లోపు చేయవలసిన వరకు చేసాం కదమ్మా. ఎన్ని వేల ఉద్యోగాలు ఇచ్చాము. దాదాపు 2 లక్షల పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చున్నాము. చంద్రబాబు హయాంలో క్యాంపస్ సెలక్షన్స్ కేవలం సంవత్సరానికి 34,000 జరిగేవి. ఈ రోజున ఆ క్యాంపస్ సెలక్షన్స్ అనేవి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,20,000 జరుగుతుంది. ఎక్కడ 34,000, ఎక్కడ 1,20,000 ఉద్యోగాలండి? అంటే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని ఐటీ కంపెనీస్ వచ్చాయండి ఏపీకి? ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ ఉండగా ఉన్నటువంటి ఐటీ కంపెనీల సంఖ్య 94 అమ్మా. ఈ రోజు ఉన్నటువంటి ఐటీ కంపెనీల సంఖ్య 232. పెద్ద పెద్ద కంపెనీస్ ఏమన్నా వచ్చాయా? గూగుల్లో చెక్ చేసుకోండి. పెద్ద పెద్ద కంపెనీస్ ఏమన్నా వచ్చాయా? 232 ఐటీ సంస్థలు కొత్తగా అదనంగా వచ్చి ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. అదేవిధంగా మంచి క్వశ్చన్ మీరు వేశారు. విప్రో సంస్థకి ఏది రాజశేఖర్ రెడ్డి గారు అనుమతులు ఇచ్చారని చెప్పేసి ఆ సంస్థకి ఒక 500 సీట్ల కన్నా ఎక్కువ అవకాశం ఇవ్వకపోతే ఆ సంస్థకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని పరిధిని పెంచుకొని 1,200 మందికి ఉద్యోగాలు అవకాశాలు ఇచ్చే విధంగా, సీట్స్ వేసే విధంగా వాళ్ళకి ఎక్స్పాన్షన్కి అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి. ఇన్ఫోసిస్ కూడా విశాఖపట్నానికి వచ్చినటువంటి పరిస్థితి. ఇక వచ్చినటువంటి పరిశ్రమలు లిస్టు చెప్పుకుంటా పోతే ఈ డిబేట్ వచ్చినాయి కరెక్టేనండి, వెళ్ళిపోయినాయి కూడా ఉన్నాయి కదా. ఏది వెళ్ళిపోయింది? వాళ్ళు పబ్లిసిటీ చేసిన, విష ప్రచారం చేసినటువంటి కియా మోటార్స్ వెళ్ళిపోయింది అన్నారు. ఎక్కడికి వెళ్ళిపోయిందండి? కియా మోటార్స్ ఎక్కడుంది? అక్కడే ఉంది. ఇంకా పైగా ఎక్స్పాన్షన్ కూడా చేసుకుంది. 400 కోట్ల రూపాయల ఎక్స్పాన్షన్ తోటి అక్కడ కియా మోటార్స్ అక్కడే ఉంది. వీళ్ళు ఏమంటారంటే లులు. ఆ లులుకి ఎవరు భూములు ఇచ్చింది, పర్మిషన్ ఇచ్చింది ఎవరు? వాళ్లే ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వాళ్ళు సద్వినియోగం చేసుకోకపోతే ఏ ప్రభుత్వం అయినా సరే వెనక్కి తీసుకుంటుంది. అలాంటివి చాలా ఉన్నాయి. అలాంటివి వీళ్లే కాదు. అప్పుడు రక్షణ స్టీల్స్ అనే దానికి కాంగ్రెస్ ప్రభుత్వం భూములు ఇస్తే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రక్షణ స్టీల్స్ నుంచి ఏది రాజశేఖర రెడ్డి గారు భూములు ఇచ్చాడని చెప్పేసి, ఈ షర్మిల గారికి ఏదో దోచిపెట్టారని చెప్పేసి ఆ భూములు వెంటనే రాజశేఖర రెడ్డి గారి తర్వాత వచ్చిన ప్రభుత్వం లాగేసుకుంది వెనక్కి. ఎందుకు లాగేసుకుంటారు భూముల్ని? అది తరిమేసినట్ట. పనులు చేయకుండా భూములు దుర్వినియోగం చేస్తే లాగేసుకుంటారు వెనక్కి. అది తరిమేసి. ఓకే, ఇప్పుడు మనకి రామకృష్ణ గారితో మాట్లాడదాం. రామకృష్ణ గారు విన్నారు కదా? విన్నారు కదా? శ్రీనివాస్ రెడ్డి గారు నాది మధ్యలో లైవ్ కట్ అయింది. ఓకేనండి, ఇప్పుడే మళ్ళీ యాడ్ అయ్యామమ్మా. అయితే శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పేవన్నీ కూడా విన్నాను. ఈ రోజు మీరు విజయవాడ అభివృద్ధి కోసం మాట్లాడుతున్నారు. మనకి దుర్గమ్మ దగ్గర ఉన్నటువంటి ఫ్లైఓవర్ కానీ, బెంజ్ సర్కిల్ దగ్గర ఉన్నటువంటి ఫ్లైఓవర్ కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండేటప్పుడు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు, ఎంతవరకు పనులు జరిగాయి? వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత కేవలం మీరు రంగులు వేసి దానికి శంకుస్థాపన మాత్రమే చేశారు తప్ప దానికి ఏ నిధులు ఖర్చు పెట్టారండి? ఈరోజు అభివృద్ధి అంతా కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండేటప్పుడే జరిగింది. ఈ వీళ్ళు వచ్చాక ఏం చేశారు? ఈ లోపు ఎన్నికలు కూడా వచ్చి మీ వాయిస్ మళ్ళీ వినిపించట్లేదండి. చేయలేటువంటి పరిస్థితి వచ్చింది. ఓకేనండి, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండేటప్పుడు మాత్రమే అక్కడ అభివృద్ధి జరిగింది. అలాగే ఎన్నో లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు ఈయన. ఏమిచ్చారు? సచివాలయానికి సంబంధించినటువంటి జాబులు మాత్రమే తీశారు. వాళ్ళు కూడా లక్షల్లో జీతాలు తీసుకొని వాళ్ళు చాలా మంది కూడా బీటెక్, ఎంటెక్ పెద్ద పెద్ద చదువులు చదివినటువంటి విద్యార్థులందరూ కూడాను ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని చెప్పి వీటి కోసం వాళ్ళు లక్షల జీతాలు విడిచిపెట్టి ఇందులో వచ్చి జాయిన్ అయ్యారు. వాళ్ళు స్టార్టింగ్ 15,000 రూపాయలు ఇచ్చి మొన్నటి వరకు కూడా 15,000 రూపాయలతోనే ఉన్నారు. ఈ మధ్యన మళ్ళా దాన్ని చేసి 30,000 అని చేశారు, కానీ అంత అమౌంట్ కూడా రాలేదన్నటువంటి పరిస్థితి ఈ రోజు వాళ్ళకి కూడా ఉంది. సచివాలయ ఉద్యోగులకు కూడా, అలాగే ప్రభుత్వ ఉద్యోగులు కూడా సకాలంలో జీతాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఈ రోజు ఈ ప్రభుత్వానికి లేదు. ప్రతి నెల ఈ టీచర్స్ కానీ, అలాగే అనేక రకాలు ఈ ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఇప్పటికీ ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు ఈఎంఐలు కట్టుకోలేక ఏ లోన్ స్కీమ్ లో కూడా తీసుకొని లోన్లు, హౌసింగ్ లోన్స్ కానీ, కార్ లోన్స్ కానీ ఇవన్నీ కూడా అనేక స్కీముల్లో వీళ్ళు తీసుకొని ఎవ్రీ మంత్ కూడా డేట్ కి ఈఎంఐ డేట్ కి పే చేయలేక వీళ్ళు ఈ రోజు ఇబ్బందులు పడుతూ వాళ్ళకి నోటీసులు ఇస్తూ ఉన్నటువంటి సందర్భాలు ఈ రోజు ఈ రాష్ట్రంలో గల ఎంప్లాయీస్ అందరికి కూడా అదే పరిస్థితి ఉంది.
అలాగే ఉద్యోగ కల్పన అని చెప్తున్నారు మీరు ఉద్యోగ కల్పన ఎక్కడ చేశారు? క్యాంపస్ ఇంటర్వ్యూస్ అంటున్నారు. క్యాంపస్లు తెచ్చింది ఆ రోజు ఇంజనీరింగ్ కాలేజీలు కానీ, అలాగే ఈ మనకి ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసిందంతా కూడా చంద్రబాబు నాయుడు గారే. ఆయన అభివృద్ధి చేసేటప్పుడు మాత్రమే ఇదంతా అభివృద్ధి జరిగింది. అంతే తప్ప ఇప్పుడు కొత్తగా ఏమైనా ఇంజనీరింగ్ కాలేజీలు కానీ, మెడికల్ కాలేజీలు కానీ ఈ ప్రభుత్వం అధికారంలో ఉండేటప్పుడు వచ్చినవి ఏమి కూడా లేవు. వచ్చి అని అంటున్నారండి, వచ్చాయి అని అంటున్నారు. 17 మెడికల్ కాలేజ్లకు అప్రూవల్ వచ్చింది, 5 స్టార్ట్ అయ్యాయి అని అంటున్నారు. ఇందులో వాస్తవం అయితే చెప్పాలి. ప్రారంభం కాలేదు, ఎక్కడ కూడా జరగలేదు. ఇవన్నీ కూడా గత ప్రారంభమయ్యాయి. అడ్మిషన్లు ఈ సంవత్సరం పెరిగాయి. గత ప్రభుత్వంలో కన్స్ట్రక్షన్ చేసి గత ప్రభుత్వంలో ప్రారంభించినటువంటి వాటిలో వీళ్ళు ఇప్పుడు సీట్లు భర్తీ చేశారా తప్ప కానీ వీరు కొత్తగా వచ్చి వీరు శంకుస్థాపన చేసి వీరు నిధులు ఇచ్చి తీసుకెళ్లేటువంటి సందర్భం అయితే మాత్రం ఈ రాష్ట్రంలో చెప్పానండి. నేనేదో చెప్పానండి. సరే, నేనేదో అబద్ధం చెబుతున్నా. కోటేశ్వరరావు గారిని చెప్పానండి. అడుగుదామండి, ఆయన అడుగుదాం. ఓకే, మరి ఇంకొక విషయం అండి, మొన్న అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడారు కదా చంద్రబాబు నాయుడు గారు. సో మోడీ గారు అపాయింట్మెంట్ ఎందుకు దొరకలేదు? హలో, వాయిస్ బ్రేక్ అవుతుందమ్మా. మొన్న అమిత్ షా దగ్గరికి వెళ్ళి మాట్లాడారు కదా చంద్రబాబు నాయుడు. మోడీ గారు అపాయింట్మెంట్ ఎందుకు దొరకలేదు? చెప్పండి. మోడీ గారు అపాయింట్మెంట్ అడగలేదమ్మా. అమిత్ షా గారితోనే పార్టీ దీనికి సంబంధించి సంప్రదింపులు చేయడం కోసం అమిత్ షా గారితోనే మాట్లాడారు. అంటే మరి నెక్స్ట్ వెంటనే జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు కదా, జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు, ఆయన చాలా సేపు కూర్చుని మాట్లాడారు. ఏమిటి ఇక్కడ రాజకీయం? ఢిల్లీ వెళ్ళొచ్చాక, చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళొచ్చాక ఎక్కడ బీజేపీ మళ్ళా తెలుగుదేశం పార్టీ కలుస్తుందేమో అనే భయంతో ఈయన వెళ్లి మోడీ గారితో మాట్లాడారు. ఏదో రాష్ట్ర అభివృద్ధి కోసం అని చెప్పారు. అంటే దేని గురించి మాట్లాడుకున్నట్టుగా అనుకుంటున్నారు? అంటే చంద్రబాబు నాయుడు మాట్లాడింది ఏమిటి, జగన్మోహన్ రెడ్డి మాట్లాడింది ఏంటి? అది క్వశ్చన్. మీరు చెప్పండి, చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడారు? బాబు గారు ఢిల్లీ వెళ్ళడంతో ఈయనకు ఒక రకమైనటువంటి భయం కూర్చి ఈయన వెళ్ళారు. లేదండి, అక్కడ డిస్కస్ చేసింది ఏంటి? కూటమి గురించేనా, పొత్తు గురించేనా, ఇంకేమైనా ఉన్నాయా? పొత్తు గురించే మాట్లాడడానికి వెళ్ళారు. పొత్తు గురించే రమ్మన్నారు. పొత్తుల గురించి భవిష్యత్తులో మళ్ళా తెలుగుదేశం పార్టీ బీజేపీ కలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారు, మీ తాలూకు పరిస్థితి ఏంటి, గతంలో ఎన్నో హామీలు ఇచ్చి అవి ఎందుకు వెనక్కి వెళ్ళాయి, మళ్ళా భవిష్యత్తులో ఒకవేళ కలిసి పనిచేసేటట్లుంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి నిధులు ఇస్తారు? ఇంతకు ముందు చెప్పారు కదా మన కోటేశ్వరరావు గారు, మనకి ఆంధ్రప్రదేశ్ గాని తెలంగాణ గాని ఉమ్మడిగా ఉండేటప్పుడు కూడా దేశంలో అభివృద్ధి చెందినటువంటి ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే కొంత వెనుకబడే ఉందని. దీనికి ప్రధాన కారణం ఏంటంటే మనకి ఈ తెలుగుదేశం పార్టీ అనేది ప్రాంతీయ పార్టీ. ఇది మనకి కేంద్రంలో ఉన్నటువంటి అధికారం ఏదైతే ఉంటుందో అటు కాంగ్రెస్ గతంలో ఉండేది, తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చింది. కనుక ఎక్కువ నిధులు అనేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వనటువంటి పరిస్థితులు మన కేంద్రంలో మనకి స్థానాలు తక్కువగా ఉండడం కానీ మన తాలూకు ప్రభుత్వం ఏది లేకపోవడంతో కొంచెం నిధులు అనేవి తగ్గుతున్నాయి. అందువల్ల అభివృద్ధి పరంగా ముందుకు వెళ్ళట్లేదు. ఎంతసేపు మన రాష్ట్రంలో ఉన్నటువంటి వనరుల్ని, ఆదాయ వనరుల్ని వాటిని సృష్టించుకొని ఆదాయ మార్గాలను మనమే అన్వేషించుకొని తద్వారా వచ్చినటువంటి ఆదాయంతోనే రాష్ట్రాన్ని అభివృద్ధి పరుచుకుంటూ ముందుకు వెళ్తున్నామే తప్ప కేంద్రంలో అటు కాంగ్రెస్. ఈసారి మీకు ఎలా నమ్మకం ఉందండి? అంటే లాస్ట్ టైం బీజేపీ జనసేన మీతోనే ఉన్నాయి, అంటే పవన్ కళ్యాణ్ మీతోనే ఉన్నారు. ఆ టైంలో రాష్ట్రానికి ఏం చేశారు మరి బీజేపీ? మరి ఈసారి మీకు నమ్మకం ఏంటి? రాష్ట్రానికి మనకి ఎన్ఆర్ఈజిఎస్ నిధులు అనేకం ఇచ్చారమ్మా. అలాగే మనకి వచ్చినటువంటి హైవే లైన్స్ గానీ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్. మరి రాజధాని విషయం ఏంటండి? రాజధాని విషయం ఏంటి? దానికి ఇచ్చే సపోర్ట్ విషయం ఏంటి? రాజధాని విషయంలో గతసారి వాళ్ళు మనకి ఆయన వచ్చి శంకుస్థాపన చేశాడు కానీ ఎటువంటి నిధులు కూడా కేటాయించలేదు. నీళ్లు మట్టి మాత్రమే ఇచ్చారండి. అంతేనమ్మా. మోదీ గారు వచ్చి నీళ్లు మట్టి మాత్రమే ఇచ్చారు, నిధులు మాత్రం గతంలో ఇవ్వలేదు. ఈసారి ఓకేనండి. ఓకే, కోటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్దాం ఒకసారి. దానికోసమే చంద్రబాబు. ఓకే, మీ వాయిస్, మీ ఆడియో బ్రేక్ అవుతోందండి. నా ఆడియో బ్రేక్ అవుతుందమ్మా, ఇక్కడ సిగ్నల్స్ సరిగ్గా లేవు. నేను మళ్ళీ మాట్లాడతా అండి, ఒకసారి క్లియర్ గా ఉంటే మళ్ళీ మాట్లాడతా. ఒకసారి అనలిస్ట్ కోటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్దాం. కోటేశ్వరరావు గారు విన్నారు కదా? నేను తర్వాత చేస్తాను మీకు. విన్నారు కదా ఇరు పక్షాల వాదనలు, అటు వైసీపీ ఇటు టీడీపీ. ఇక్కడ ఇందాక మన మానవ అభివృద్ధి సూచికల గురించి నేను చెప్పాను. 2021
యుఎన్డిపి మెథడ్ ప్రకారం, యుఎన్డిపి అంటే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ మెథడ్ ప్రకారం భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల ర్యాంకింగ్, వాటికి వచ్చినటువంటి మార్కులు ఇచ్చారు. ఆ ర్యాంకింగ్ లో ఆంధ్రప్రదేశ్ 26వ స్థానంలో ఉంది. దానికంటే 4-5 స్థానాలు ఎగున తెలంగాణ ఉంది. కంపేర్ కూడా చేశారు. అంటే ఇతర ప్రపంచంలో ఇతర దేశాలతో కంపేర్ కూడా చేశారు. ఎందుకంటే మన తెలుగుదేశం కానీ లేకపోతే వీళ్ళు కానీ మేము పెద్ద అభివృద్ధి చేశామని చెప్పేసి చెప్పుకుంటున్న దానికి కేరళ మొదటి స్థానంలో ఉంది. అది కొలంబియా తోటి ఈక్వల్ గా ఉందని చెప్పారు. అదే ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఘనా అంటే ఆఫ్రికాలో బాగా వెనుకబడినటువంటి దేశం. అవునండి. అందువల్ల మొత్తం కొన్ని ప్రామాణికమైనటువంటి అంశాలన్నింటినీ సమగ్రంగా చూసినప్పుడు ఒక అంశంలో మేము ముందున్నామా, ఒక అంశంలో వెనకనామా అనేటువంటిది కాదు. ప్రామాణికంగా చూసినప్పుడు ఎక్కడున్నాము అనేటువంటిది మనం గమనించాలి. ఆ గమనించినటువంటి దాని ప్రయారిటీకి అనుగుణంగా మనం ఏ ప్రభుత్వం అయినా తీసుకోవాలి. అటువంటిది తీసుకోలేదు. ఎందుకు అంటే మన శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్నారు గ్రామ సచివాలయాలు అని. గ్రామ సచివాలయాలు చేయలేదని ఎవరు చెప్పట్లే. కానీ మానవాభివృద్ధికి అవసరమైనటువంటి వాటిల్లో విద్య ముఖ్యమైనది. విద్య ముఖ్యమైతే మీరు 5 సంవత్సరాల పాటు అధికారంలో ఉండి 20,000, 25,000 దాకా టీచర్ల పోస్టులు ఖాళీగా ఉంటే టీచర్ పోస్టులు లేకుండా విద్యను ఎట్లా చేస్తారు? విద్యాభివృద్ధి ఎట్లా చేస్తారు? లేదు, మెడికల్ కాలేజీలు తీసుకొచ్చా అంటున్నారు కదండి, ఇప్పుడే విన్నారు కదా. మెడికల్ కాలేజీలు తీసుకొచ్చా, మెడికల్ కాలేజీలు ఇప్పుడు మెడికల్ ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చామని కూడా అంటున్నారు. అలా అనుకున్నట్లయితే మెడికల్ కాలేజీలకు విషయానికి వస్తే పక్కనే ఉన్నటువంటి తెలంగాణలో ఎక్కువ మెడికల్ కాలేజీలు పెట్టారు. కానీ ఆ పెట్టినటువంటి మెడికల్ కాలేజీల గురించి ఆ రోజు ఎన్నికల్లో చెప్పుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ బొక్కబొరల పడింది. అందుకని ఒక మెడికల్ కాలేజీ వాళ్ళు పెట్టారా లేకపోతే వీళ్ళు పెట్టారా, వాళ్ళ హయాంలో పెట్టిన దానికి వీళ్ళు సీట్లు ఇచ్చారా, అది కాదు. మొత్తంగా నేను అనేది సమగ్రమైనటువంటి ఒక మెడికల్ కాలేజీ అదే కనుక అయ్యేట్లయితే, అదే కనుక ప్రామాణికంగా అయ్యేట్లయితే కరోనా సమయంలో మరి ఆంధ్రప్రదేశ్ లో కరోనా బాధితులుగా ఉన్నటువంటి వాళ్ళు మరి హైదరాబాద్ కి పెద్ద ఎత్తున ఎందుకు రావాల్సి వచ్చింది? నిజానికి చంద్రబాబు నాయుడు గారు ఆ అభివృద్ధి చేస్తుంటే మెడికల్ కాలేజీలు కానీ లేదా వైద్య సౌకర్యాలు కానీ అభివృద్ధి చేస్తుంటే, అంటే ఆయన హయాంలోని కాదు, అంతకు ముందు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉంది కదా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వీళ్ళందరూ. మరి అప్పుడు అభివృద్ధి చేస్తున్నా కానీ రాష్ట్రం మొత్తం మీద కరోనాలో ఆ విధమైనటువంటి ఫ్లో హైదరాబాద్ కి వచ్చి ఉండేది కాదు కదా. అందుకని మొత్తంగా చూడాలనేటువంటిది నా అభిప్రాయం. ఒక కాలేజీ పెట్టొచ్చు, ఒక కాలేజీలో సీట్లు ఇవ్వచ్చు, అది కాదు పాయింట్. అందుకని మానవాభివృద్ధి సూచికలు చూసుకున్నా లేకపోతే మౌలికమైనటువంటి ఏర్పాట్లు చూసుకున్నా గానీ ఒకటి. ఇక ఈ అంశానికంటే ఇవాళ రాజకీయాల్లో, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధానమైనటువంటిది బీజేపీ అనేటువంటిది దాని చుట్టూ తిరుగుతా ఉంది. బీజేపీ రాష్ట్రానికి, కాంగ్రెస్ రాష్ట్రాన్ని విభజిస్తూ ఎంత అన్యాయం చేస్తుందని చెప్పేసి భావిస్తున్నారు. బీజేపీ అధికారానికి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా ఇస్తామని లేదా మొత్తం విభజన హామీలన్నీ అమలు జరుపుతామని చెప్పేసి అంతకంటే ఎక్కువ అన్యాయం చేస్తుందనేటువంటిది ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం. అందుకనే 2019 ఎన్నికల్లో దానికి 100 కంటే తక్కువ ఓట్లని ఇచ్చి దాని స్థానం ఏమిటో జనం చెప్పారు. అది 1% కూడా లేదు ఓటు బ్యాంక్ ఉన్నటువంటి వ్యక్తులతో, అంటే పార్టీతో, ఇటు టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు. అంటే జనసేన అంటోంది మాకు చట్టసభల్లో ప్రాతినిధ్యం లేదు కాబట్టి మేము వారితో ఉండాల్సి వస్తుంది అని అంటోంది. మరి ఇటు టీడీపీకి ఏమిటి? అడగటానికి ఏముంది? నోటికి తాళం ఎందుకు వేసుకోవాలి? ఓకే, చట్టసభల్లో లేరు మీరు. చట్టసభల్లో లేనప్పుడు మరి అంతకు ముందు మీరు చట్టసభల్లో మేము పోటీ చేయము అని కూడా చెప్పారుగా 2014లో. కానీ అప్పుడు మీరు చెప్పింది ఏమిటి? మేము ప్రశ్నిస్తూనే ఉంటాం, తోలు ఒలుస్తాం, తాట తీస్తాం. అంటే ఈ మధ్య పరిణామాల నేపథ్యంలో వైసీపీ వాళ్ళపై దాడులు చేస్తోంది. సో మాకు కొంచెం బలం కావాలి అంటే బీజేపీ లాంటి సపోర్ట్ కావాలి, టీడీపీ లాంటి సపోర్ట్ కావాలి. ఇంకొన్ని రోజులు, ఇంకొన్ని సంవత్సరాల పాటు కూడా టీడీపీతో కలిసే వెళ్ళాలనుకుంటున్నాము. ఏపీలో ఉన్న పరిస్థితుల రీత్యా ఇలాంటి కామెంట్స్ అన్ని పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. బలం అంటే ఏమిటి? బీజేపీ వాళ్ళు ఏమన్నా కండల వస్తాదులను పంపిస్తారా? తెలుగుదేశానికిను జనసేనకి వస్తాదులను పంపించి వాళ్ళ దగ్గర ఇళ్ల దగ్గర కాపలా పెడతారా? ఏంటి బలం అంటే ఏమిటి? అంటే ఇక్కడ మిమ్మల్ని ఒక్క క్వశ్చన్ అడగాలి కోటేశ్వరరావు గారు. అంటే 1% ఓట్ షేర్ అంటే ఓట్ బ్యాంక్ అంటే నోటా కంటే తక్కువ ఉన్నటువంటి బీజేపీని పిలిస్తే ఎందుకు ఢిల్లీ వెళ్తున్నారు?
కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసమే వెళ్తున్నారనుకోవచ్చా, పొత్తుల కోసమే వెళ్తున్నారనుకోవచ్చా, దానికి మించి ఇంకేమన్నా ఉందా? నేను అదే చెప్పబోతున్నా. ఇప్పుడు తెలుగుదేశం గాని లేదా జనసేన గాని రాష్ట్ర ప్రయోజనాల కోసం అంటే వాళ్ళు చెప్పే కారణం ఏమిటి? జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షాలను అణిచివేస్తున్నారు, కేసులు పెడుతున్నారు, వేధిస్తున్నారు. అందుకని ఆ పాలనని అంతం చేయాలంటే, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలంటే బీజేపీ కూడా కలిసి రావాలని చెప్తున్నారు. ఓకే, రాష్ట్ర ప్రభుత్వం అణిచివేత చేస్తా ఉంది. గతంలో తెలుగుదేశం పార్టీ కూడా అదే చేస్తుంది. నేను ఒక్క ఉదాహరణ చెప్తా. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో తుందూరు అనేటువంటి గ్రామంలో రొయ్యల ఫ్యాక్టరీ పెడితే కాలుష్యం పెరుగుతుందని చెప్పేసి ఆ గ్రామం, ఆ పరిసర వాళ్ళందరూ కూడా తీవ్రమైనటువంటి ఆందోళన చేస్తే, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మహిళలని కూడా చూడకుండా వాళ్ళ మీద కేసులు పెట్టి నెలల తరబడి జైలుకు పంపించినటువంటి ఉదంతం ఆ రోజు జరిగింది. ఆ రోజు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాంతానికి వెళ్ళి, మీ ప్రాంతంలో ఆ పరిశ్రమలు రాకుండా చేస్తాను, నేను అధికారానికి వస్తే మీ మీద కేసులన్నీ ఎత్తేస్తానని చెప్పేసి వాగ్దానం చేశారు. ఇప్పటికీ 2017 నుంచి ఇది 2024, ఇప్పటికీ ఆ తుందూరు గ్రామంలో ఆ పరిసర గ్రామాల్లో వందలాది మంది కేసులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం ఏమైంది? జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానం ఏమైంది? అందుకని ఎవరు అధికారంలో ఉన్నా ప్రజల పట్ల, ప్రజా సమస్యల పట్ల వ్యతిరేకమైనటువంటి వైఖరి తీసుకున్నారు. ఇప్పుడు బీజేపీ విషయానికి వస్తే, రాష్ట్రానికి ఏం మేలు చేసిందనేటువంటిది గతంలో అయితే, ఇప్పుడు ఫలాంది మేము చేస్తాము, రాష్ట్రానికి మేలు చేస్తామని చెప్పేసి మన తెలుగుదేశానికి కానీ జనసేనకు కానీ బీజేపీ ఏమైనా వాగ్దానం చేసిందా? అంటే ఇక్కడ ఒక్కటి చూడాలి కోటేశ్వరరావు గారు, అటు వైసీపీ కావచ్చు, ఇటు టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఒక్క కామెంట్ కూడా వ్యతిరేకంగా బీజేపీకి ఎప్పుడు చేయట్లేదు. ఏపీలో వ్యతిరేకంగా గళం వినిపించే వాళ్ళే లేరా? ఏమిటి ఈ భయానికి వెనుకున్న కారణం? ఏమిటి ఆ బలహీనత? ఏమిటి? ఇప్పుడు కాంగ్రెస్ అన్యాయం చేసిందని చెప్పేసి కాంగ్రెస్ మీద దుమ్మెత్తి పోశారు, విమర్శించారు. నేను సమర్థిస్తాను దాన్ని. కానీ బీజేపీ చేసినటువంటి న్యాయం ఏమిటి? ఎందుకని బీజేపీ గురించి మాట్లాడరు? ఉదాహరణకి రైల్వే జోన్ ఉన్నది, 5 ఏళ్ల క్రితం ప్రకటించారు. అసలు అధికారంలో ఉండగా చంద్రబాబు నాయుడు గారు ఆ 5 సంవత్సరాల పాటు విశాఖ రైల్వే జోన్ గురించి ఆయన కేంద్రాన్ని అడిగింది లేదు, కేంద్రం ప్రకటించలేదు. 2019 ఎన్నికలకు ముందు రైల్వే జోన్ ప్రకటిస్తే ఇప్పటి వరకు దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇవ్వరు, లేకపోతే ఏర్పాటు చేయరు. ఏమిటి అంటే బీజేపీ పెద్దలు పార్లమెంట్ లో స్థలం ఇవ్వలేదు అంటారు. స్థలం లేకపోవడం ఏంటి? విశాఖలో రైల్వేకి స్థలం లేదా? ఇప్పుడు ఉన్నటువంటి డివిజనల్ కార్యాలయాన్ని ఎత్తేస్తామని చెప్పారు. ఆ డివిజనల్ కార్యాలయంలోనే జోనల్ కార్యాలయాన్ని పెట్టొచ్చు కదా. ఆ తర్వాత స్థలం ఒకవేళ ఇవ్వకపోయేట్లయితే దానికి కూడా ఉంది. ఆ డివిజనల్ కార్యాలయం చక్కనే దాదాపు 18 ఎకరాలు 20 ఎకరాల స్థలం ఉంది, దానిలో కట్టుకోవచ్చు. లేదు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలంటే వాళ్ళు చూపించినటువంటి దాన్ని తీసుకోకుండా ఇవ్వలేదని చెప్పేసి చెప్తున్నారు. ఒక రాజకీయ పరమైనటువంటి నాటకం ఆడుతున్నారు. దాని గురించి విమర్శించడానికి లేదా దాని గురించి ప్రశ్నించడానికి వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ మాట్లాడరు. అంటే కోటేశ్వరరావు గారు ఏపీ ప్రజలు మాకు బీజేపీ వద్దు అని వాళ్ళ ఓటుతో చెప్తున్నారు. అంటే 1% కంటే లెస్ దాన్ అంటే అనుకోవచ్చు మనం. సో మరి వీళ్ళందరూ వెళ్ళి బీజేపీతో మాట్లాడి కలిసి పొత్తులు పెట్టుకుని రకరకాలుగా అంటే వెళ్ళి కలిసి వస్తూ ఉంటారు. మరి ఏపీ ప్రజలు వీళ్ళకి ఎందుకు ఓటు వేయాలి? వేస్తారంటారా? ఏ నమ్మకంతో ఉంటారు? నేను అదే ప్రశ్నిస్తున్నాను. వీళ్ళు పోనీ బీజేపీ గతంలో అన్యాయం చేసింది, ఇప్పుడు ఏమైనా న్యాయం చేస్తామని ఏమైనా చెప్తున్నారా? పోనీ ప్రత్యేక హోదా ఇవ్వము, అదే మిగిసిపోయిన అధ్యాయం అని చెప్పారు. ప్యాకేజ్ గురించి ఇస్తామన్నారు. ఆ ప్యాకేజ్ ఏమైనా ఇప్పుడు ఏమైనా ఇస్తామని చెప్తున్నారా బీజేపీ? ఇంతవరకు ఏ బీజేపీ నాయకుడు అమిత్ షా గారు కానీ, నరేంద్ర మోడీ కానీ ఎవరూ చెప్పలేదు. ఏమి చూసి వీళ్ళని నమ్ముతారు? ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని దాన్ని ప్రైవేటీకరించొద్దని మాట మాత్రంగా చెప్తున్నాడు. కొన్ని సభల్లో 1-2 సభల్లో ఆయన పాల్గొన్నాడు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఆ ప్రకటన చేస్తారో, ఆ ప్రకటన మరుసటి రోజు లేకపోతే ఆ నెలలోనో పార్లమెంట్ లో లేదు మేము ప్రైవేట్ విశాఖని ఉక్కుని తుక్కు కింద అమ్మేసి మేము ప్రైవేటీకరిస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. ఎట్లా ఇదంతా నాటకం అనుకోవాలా? రాజకీయ పార్టీల మధ్య నాటకం అనుకోవాలా? లేకపోతే ఏ విధంగా బీజేపీని ఎందుకు తీసుకొస్తున్నారు ఇటువంటిది అంటే, నా అభిప్రాయం ఏంటంటే బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘం అనేటువంటిది బీజేపీ చెప్పినట్టు నడుస్తుంది. అందుకని ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ రేపు ఎన్నికల్లో ఎక్కడైనా అక్రమాలకు పాల్పడేట్లయితే
ఆ ఎన్నికల సంఘం ద్వారా అడ్డుకోవాలనేటువంటి ఒక ఆశ బహుశా ఏమన్నా తెలుగుదేశమును జనసేనలో ఉందేమో అనేటువంటిది అనుమానం కలుగుతా ఉంది. ఒకవేళ పోనీ అది న్యాయమా అంటే మరి ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా చేయాలి కదా. అది డిమాండ్ చేయకుండా పోనీ ఈ 5 సంవత్సరాల్లో ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా లేదు, దొంగ ఓటర్లను చేర్పిస్తా ఉంటే ఎన్నికల సంఘం ఏం చేయట్లేదని చెప్పేసి విమర్శించినటువంటి వాళ్ళు, కేంద్రానికి ఫిర్యాదులు చేసినటువంటి వాళ్ళు ఈ 2 పార్టీలే కదా. మరి ఎందుకని కేంద్ర ప్రభుత్వానికి నిజంగా ఎన్నికల సంఘం దాని మీద కేంద్రీకరించి ఈ దొంగ ఓటర్లని లేకపోతే ఈ నకిలీ ఓటర్లని ఇటువంటి వాటి మీద ఎందుకని ఇంతవరకు చర్య తీసుకోలేదు? ఇప్పుడు లాస్ట్ ఒక క్వశ్చన్ అండి, ఇప్పుడు షర్మిల ఎంట్రీ ఎవరికి నష్టం ఎవరికి లాభం? ఓకే, షర్మిల గారు ఇవాళ ఆమె ప్రత్యేక హోదా అనేటువంటి నినాదంతో పాటు మిగతా ప్రభుత్వ వైఫల్యాల గురించి కూడా ఆమె ఎండగడుతూ ఉన్నారు. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో బీజేపీతో గనక తెలుగుదేశం లేదా మన జనసేనలు గనక కలిసేట్లయితే ఆ బీజేపీని గట్టిగా వ్యతిరేకించేటువంటి మైనారిటీలందరూ కూడా, అదే విధంగా దళితుల్లో ఒక సెక్షన్ ఎందుకంటున్నానంటే, దళితుల్లో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఒక కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని వేసింది. ఆ ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించేటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో బలమైనటువంటి ఎస్సీల్లో ఒక బలమైనటువంటి సామాజిక తరగతి. అందువల్ల బీజేపీతో చేతులు కలిపేటువంటి వాళ్ళ ఆ పార్టీలకు వ్యతిరేకంగా ఎన్మాస్ గా ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో అని కాకుండా వాళ్ళకి వ్యతిరేకంగా ఓటేసేటువంటి ఒక మూటు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నది. అందువల్ల ఆ మూడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిప్రాయం ఏమిటి? తెలంగాణలో కేసీఆర్ బీజేపీ ఒకటే అనేటువంటి అభిప్రాయం ఎట్లాగైతే వచ్చిందో, తెర ముందు వీళ్ళు 2 పార్టీలుగా ఉన్నప్పటికీ తెర వెనకాల బీజేపీను వైసీపీ ఒకటే అనేటువంటి అభిప్రాయం కూడా బలంగా ఉన్నది. అటువంటి పరిస్థితుల్లో ఈ బీజేపీతో ఉన్నటువంటి తెలుగుదేశం జనసేనకు వ్యతిరేకించేటువంటి వాళ్ళు కాంగ్రెస్ లేదా కాంగ్రెస్ తో వాడినటువంటి ఇతర పార్టీలకు ఓటేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అందువలన బీజేపీతో సంబంధాలు ఏమిటనేటువంటిది తెలుగుదేశం జనసేన క్లించ్ చేసుకున్న తర్వాతనే ఒక స్పష్టమైనటువంటిది వస్తుంది. ఎక్కడ బీజేపీ వీళ్ళతో చేతులు కలుపుతుందో, నేనే గత 5 సంవత్సరాలుగా మీకు సంపూర్ణమైనటువంటి మద్దతు ఇచ్చాను. అన్ని సందర్భాల్లో మీ అభ్యర్థులను బలపరిచాను, మీ రైతు వ్యతిరేక చట్టాలతో సహా అన్నింటినీ బలపరిచాను. నన్ను నమ్మండి, రేపు నేనే గెలుస్తాను, రాబోయే రోజుల్లో నేను మీకు మద్దతుగా ఉంటానని చెప్పడానికే జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే ఢిల్లీ వెళ్ళారనేటువంటిది నా అభిప్రాయం. అంటే వెళ్ళినప్పుడు ఇలాంటివన్నీ మాట్లాడతారు కానీ రాష్ట్రానికి సంబంధించి ఏమేమి అవసరాలు ఉన్నాయో ఇలాంటివి వారి దగ్గర మాట్లాడరా? ఎందుకంటే వాళ్ళ అధిష్టానం కూడా, బీజేపీ అధిష్టానం కూడా ఇదే చెప్తోంది. ఎక్కడెక్కడో సభల్లో మాట్లాడతారు కానీ మా దగ్గర వచ్చి మాది ఇది సమస్య, మాకు ఇది కావాలని మా దగ్గర ఎప్పుడు అడగరు అని చెప్పి వాళ్ళు అంటున్నారు. అటు టీడీపీ కావచ్చు, గడిచిన 5 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారికి ఎన్ని శాలువలు కప్పారో, మన ఆంధ్రప్రదేశ్ ఖజానాకి ఎంత దండగా అయిందో మనకు అందరికీ అంటే శాలువాలు కప్తున్నారు కానీ మన రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది ఆయన దగ్గర ముఖాముఖి అడగట్లేదా? రిక్వైర్మెంట్స్ కూడా అడుగుతున్నారు, అడగట్లేదని నేను అంటలేదు. జగన్మోహన్ రెడ్డి గారు రిక్వైర్మెంట్స్ అడుగుతున్నారు. కాకపోతే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి కాగితాలను చెత్తబుట్టలో పడేస్తున్నారు, దాని గురించి తర్వాత పట్టించుకోవట్లేదు. ఇప్పుడున్నటువంటి ప్రాధాన్యత గురించి నేను చెప్పబోతున్నా. ఎందుకు అంటే కేంద్ర ప్రభుత్వము ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టిన తర్వాత నరేంద్ర మోడీ గారిని కానీ లేకపోతే ఇంకోటిని కానీ అడిగితే వాళ్ళు ఇచ్చేది ఏముంటది? ఈ 5 సంవత్సరాలు ఇవ్వాలనేటువంటి వాళ్ళు రేపు ఎన్నికలకు పోబోయే ముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రాధేయపడినా కాళ్ళు గడ్డాలు పట్టుకున్నా ఇస్తారా అంటే ఇవ్వరు. అందుకని సమస్య అది కాదు, పైకి నిధుల కోసం అని చెప్తారు. నిధుల కోసం 5 ఏళ్ల నుంచి సాధించినటువంటి వాళ్ళు ఇప్పుడేం సాధిస్తారు? అసలు విషయం నిధుల కోసమా కేసుల కోసమా అని ఇక్కడ ఒక వాదన వినిపిస్తోందండి. టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు. కేసుల కోసం అనేటువంటిది ఒక అభిప్రాయం కొంతమందికి ఉండొచ్చు, కానీ నేను కేసుల గురించి నేను చెప్పట్లేదు. ఎందుకు అంటే కేసుల గురించి కనుక అయ్యేట్లయితే దాని అర్థం ఏంటంటే మొత్తం భారత న్యాయ వ్యవస్థనే శంకించాల్సి వస్తుంది. భారత న్యాయ వ్యవస్థని, హైకోర్టులు కానీ లేదా సుప్రీంకోర్టులు కానీ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పెద్దలు ప్రభావితం చేస్తారనేటువంటి అభిప్రాయానికి రావాల్సి వస్తుంది. అందుకని కేసుల గురించి కాదు, రాజకీయ పరమైనటువంటి అంశాల గురించే జగన్మోహన్ రెడ్డి గారు
బీజేపీ పెద్దల్ని నిధులు లేదా ఓకేనండి. రాష్ట్ర సమస్యల పేరుతోటి కలిశారనేటువంటిది నా అభిప్రాయం. ఓకేనండి, ఒకసారి శ్రీనివాస్ రెడ్డి గారితో మాట్లాడదాం. శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు చేసిన సంక్షేమం చెప్పండి. బ్రీఫ్ చేయండి, ఎందుకంటే టైం లేదు. ఏదైతే కోటేశ్వరరావు గారు చెప్పారో దానికి కన్సర్న్ నేను ఏది రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమైన దానికి మా పార్టీ కట్టుబడే ఉంది, మా నాయకుడు కూడా కట్టుబడే ఉన్నాడు అనే విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే మనకి ఇవ్వాల్సినటువంటి ఈ లోటు బడ్జెట్కు సంబంధించినటువంటి నిధులను సాధించుకొని వచ్చాము. అదేవిధంగా ఏదైతే ఈ యొక్క పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి కొంతవరకు నిధులను పూర్తిగా ఏమి ఇవ్వలేదు, ఇవ్వాల్సినటువంటి పెండింగ్లు చాలా ఉన్నాయి. అసలు పూర్తిగా నా పక్కన పడిపోకుండా ఆ నిధుల్ని తీసుకొని రావడం జరిగింది. ఏదైనా సరే రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం అనేటటువంటి దానికి నిన్న కొంతమంది పెడార్థాలు తీస్తా ఉన్నారు. 30 seconds లో బ్రీఫ్ చేయండి శ్రీనివాస్ రెడ్డి గారు, టైం లేదు. రాజశేఖర్ రెడ్డి గారు అది జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తెల్లారే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళారు అనేటటువంటి దాన్ని అర్థం లేని ప్రశ్న. ఎన్నికల సమయంలోనూ మన చిన్న మామూలుగా మన గ్రామంలోనైనా సరే లేదా ఒక వార్డులోనైనా సరే ఎన్నికల సమయంలోనే నిలదీస్తాం. ఎన్నికల సమయంలోనే మనం నిలదీసినటువంటి దానికి వాళ్ళు మన హామీలు వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటాం, అవి మనం సాధించేంత వరకు మనం కృషి చేస్తాం. అదేవిధంగా పిఎంఓ కార్యాలయం, ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి గారు ఏమేమి అడిగింది, ఏమేమి వాళ్ళు హామీకి సిద్ధపడింది, వాళ్ళు స్పష్టంగా వాళ్ళు అనౌన్స్ చేయటం కూడా జరిగింది. దాన్ని పట్టుకొని ఏదో వచ్చారు, వీళ్ళ పర్యటన కోసం వచ్చారు, వాళ్ళు వచ్చిందే కేసుల కోసం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 2024లో కూడా అధికారంలోకి రాబోతున్నారని అన్ని సర్వేలు చెప్తున్నాయి. ఇటు లేటెస్ట్ గా వచ్చినటువంటి ఒక ఆజ్ తక్ సర్వే తప్ప అన్ని సర్వేలు కూడా చెప్తా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారని. రేపు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే నా కేసుల నుంచి నన్ను వదిలిపెట్టడు. కాబట్టి మమ్మల్ని కాస్త ఒడ్డునేవయ్యా, కాస్త జాగ్రత్తగా చూడయ్యా బాబు. మొదటి నుంచి కూడా 2019లో ఓడిపోయింది మొదలు. ఓకేనండి, టైం అయిపోయింది, కన్క్లూడ్ చేసేయాలి. ఇంకా శ్రీనివాస్ రెడ్డి గారు, టైం అయిపోయింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ అండి. టీడీపీ నుంచి రామకృష్ణ గారు, వైసీపీ నుంచి శ్రీనివాస్ రెడ్డి గారు, అదివరగా అనలిస్ట్ మన్నం కోటేశ్వరరావు గారు. థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదండి, ఏదైతే ప్రతిపక్షం టీడీపీ ఉందో, ఏదైతే గవర్నమెంట్ వ్యతిరేకత ఓటు ఏదైతే ఉందో అదంతా మాకే పడుతుంది, నెక్స్ట్ ఎలక్షన్స్లో మేమే విన్ అవుతాం అంటోంది. ఇటు గవర్నమెంట్ అంటే వైసీపీ గవర్నమెంట్ ఏమంటుంది అంటే వైసీపీ వాళ్ళు ఏమంటున్నారు అంటే ప్రభుత్వం ఏదైతే చేపట్టిందో సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, ఇదే ఓటు రూపంలో ప్రజలు మాకు తిరిగి ఇస్తారు అని చెప్పి అంటున్నారు. ఎవరి మాట నిజం, ఎవరి మాట అబద్ధం, ఎవరి నమ్మకం నిలబడుతుంది అనేది ఎలక్షన్స్ తర్వాత తేలుతుంది. సో ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.